అంటే మన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో తెలంగాణ విభజన జరిగితే మొత్తం అన్ని ప్రాంతాలు అన్యాయం అయిపోతాయని చెప్పారు. ఇప్పుడు ఆయన ఎదురు పడితే ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేనేం చెప్పాను కానీ కరెక్టే చెప్తుంది ఆయనకు. రోజు వాళ్ళు ఇట్లా కరెక్టే చెప్తున్నారు, నేను చెప్పడం ఎందుకు ప్రత్యేకంగా. తెలంగాణ పడితే మన ఎంత పైకి ఎంత హుందాగా ఉండి డిప్లొమాటిక్ గా రాజకీయాల్లో ఉన్నప్పటికీ లోపల ఒక ఉద్యమ నేత మీలో ఇంకా ఉంటుంది కదా, జ్వాల ఉంటుంది. అప్పుడు అట్లా అన్నావు కదా, ఇప్పుడు చూడు అని కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ఊరికే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కేసీఆర్ గారి ఆలోచనలతో నేను ఉన్నవాడిని. చాలా ఎక్స్ట్రీమ్లీ డిగ్నిఫైడ్ చీఫ్ మినిస్టర్, చాలా హుందాగా, వెరీ వెరీ డిగ్నిఫైడ్. కేసీఆర్ గారు ఎట్లా అట్లే ఉన్నాం. పైగా మీకు ఇంక సందర్భాలు గుర్తు చేసినారు కాబట్టి ఒక మాట చెప్పాలి. మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే కేసీఆర్ గారు చెప్పిన 2 మాటలు మాకు. ఒకటి పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి, రెండవది మా పని విధానం నుంచి. వారు చెప్పిన మొదటి మాట, అయిపోయింది, రాష్ట్రం కావాలనుకున్నాం, సాధించుకున్నాం, మన లక్ష్యం నెరవేరింది, ఇక మన దృష్టి అంతా అభివృద్ధి వైపు. ఇంతకాలం జరిగినవి ఏవైతున్నాయో వాటిని మనం మేము గుర్తుపెట్టుకునే పని లేదు. పైగా మనకు మహారాష్ట్ర, కర్ణాటకలు ఎంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే. ఎప్పుడు కూడా పొరుగు రాష్ట్రాలతో డిప్లొమాటిక్ రిలేషన్ ఉండాలి, స్నేహ సంబంధాలు ఉండాలి. ఏ చిన్న సమస్యలు వచ్చినా కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప తగాదాలకు వెళ్ళి ఉపయోగం లేదు. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని తప్పులు చేసింది పక్క రాష్ట్రాలతో సంబంధాలను కొనసాగించడంలో, ప్రాజెక్టుల విషయంలో. అట్లాంటి పొరపాట్లు మన వైపు నుంచి జరగకూడదు. ఇంకో మాట కూడా చెప్పారు అదే సందర్భంలో. మనకు పక్క రాష్ట్రంతోనే కాదు సమస్య, మనకి ఇక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలలో కూడా కొంత సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళు కొంత గాయపడి ఉంటారు ఇప్పుడు తప్పకుండా. అది వాస్తవం అవాస్తవం ఏదైనా వాళ్ళ ఆలోచనలు అట్లా ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఇంకా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కింది స్థాయిలో మన కేడర్ ఏదైనా పొరపాటు చేసి వాళ్ళ మీద కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తే కూడా మీరు చాలా సీరియస్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరం ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు అవతల ప్రాంతం వాళ్ళకి వాళ్ళు మీరు అతిథులుగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఈ మాటలు వారు చెప్పింది మాకు. అదే అలా చూసుకుంటూ ప్రేమ కురిపిస్తూ ఓటుకు నోటుకు కూడా వదిలేశారు కదా. అలాగే ఓటు వేసేది వాళ్ళ ఇష్టం. బిగ్గెస్ట్ అంటే రెడ్ హ్యాండెడ్గా అంతకంటే పట్టుబడ్డ ఉంటూ ఉండదు. ఆ తర్వాత ఏమైందంటే నడుస్తుంది కేసు, ఏం కాలేదు, అంతే జరుగుతుంది. ఏ కేసు ఒక్కడే చూస్తున్నాం మనం. ఎక్కడైనా హత్య లాంటి నేరం జరిగిన చోట కూడా ఏం జరుగుతుంది, ఆ తర్వాత వెళ్తారు, నేరస్తుని తీసుకొస్తారు, కేసు పెడతారు, జైలుకు పంపిస్తారు, పోలీసులు ఛార్జ్షీట్ నమోదు చేస్తారు, కోర్ట్ ఆఫ్ లా తేలుస్తుంది.